శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు తేజ భక్తి టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము చేత మాత్రమే ఆరోగ్యము సంభవము. అందుకే మనకి ఇప్పటికీ ఉపాసనా క్రమంలో ఆరోగ్యం పొందాలి అంటే సూర్యనారాయణమూర్తిని ఆరాధన చెయ్యడం అనేటటువంటిది మాత్రమే ప్రమాణంగా ఉంది. సూర్యుడు విశేషమైనటువంటి ఆరాధనని కోరుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. సూర్య భగవానుని యందు ఎంతటి సౌలభ్యముతో కూడుకున్నటువంటి ఆరాధన ఉంటుంది అంటే ఆయన కేవలము నమస్కారము చేత ప్రీతి పొందుతాడు. నమస్కారం అంటే ఒంటి చేత్తో చేసేటటువంటిది నమస్కారం కాదు. రెండు చేతులు కలిపి మూర్ధన్య స్థానమును ఆ రెండు చేతులకి కలిపి తాటించి ఆయన వంక తిరిగి వంగి నమస్కరించినంత మాత్రం చేత అనుగ్రహిస్తాడు. పైగా సూర్యోపాసన ఒక్కదాని యందే ఒక విశేషం ఉంది. మిగిలినటువంటి ఏ దేవతా స్వరూపానికైనా సరే భగవంతుడు ఆ పదార్థాన్ని స్వీకరించాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంటుంది. సనాతన ధర్మంలో వేరొక మార్గం లేదు. ఇతర విశ్వాసములకు సనాతన ధర్మమునకు అక్కడ ప్రధానమైనటువంటి భేదం. అగ్ని ప్రధానం చేసుకుని ఆరాధన చేస్తాం. హోమ ప్రక్రియ అని యజ్ఞయాగాది క్రతువులలో హోమకుండాన్ని పెట్టి అందులో స్వాహాకారంతో దేవతని పిలిచి హవిస్సునిస్తే హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుడు పట్టుకెళ్లి హవిస్సుని దేవతలకిస్తే దేవతలు తింటారు. రెండవ మార్గం నివేదన. నైవేద్యం చేస్తే ఆయన కన్ను విప్పి చూస్తాడంతే తప్ప ప్రీతి పొందుతాడు. దృష్టిపాతము చేత ప్రీతిని పొందుతాడు తప్ప కేవలము నైవేద్య మంత్రం చేత ఆయన స్వీకరిస్తాడా అంటే అలా చెప్పడం చాలా కష్టం. కానీ భక్తి విశేషమైనటువంటి స్థితిలో ఉందనుకోండి, అటువంటి వారు భక్తితో చేసినటువంటి నివేదనని మాత్రం పరమేశ్వరుడు స్వీకరించి తిన్నాడు అనడానికి ఎన్నో చోట్ల దృష్టాంతములున్నాయి. అందుకే నైవేద్య మంత్రం భక్తితో కూడుకుని ఉంటుంది. అందుకే మీరు మనసు చేత భావన చేయడమే ఎక్కువగా ఉంటుంది. అందులో మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని ఒక ఉపచారం. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అన్నది ఎందుకు అన్వయం అవుతుందంటే మీరు ప్రీతితో ఇచ్చినటువంటి దాన్ని ఆయన తింటున్నాడన్న భావనతో మనసు దాన్ని చూడగలిగితే, అలా అనుభవించగలిగితే, అలా అనుభవించినది నిజమైతే. అంటే నేను ఇది ఎంతవరకు మీతో ప్రస్తావన చేయవలసి ఉంటుందంటే, ఒక పాయసాన్ని తీసుకొచ్చి నేను ఒక బంగారు పాత్రలో పోసి పరదేవతకి నివేదన చేశాననుకోండి, అమ్మవారు దాన్ని తాగుతోంది అని నేను భావన చేసినప్పుడు ఆ పాత్ర కింద నుండి నాకు ఆవిడ కింది పెదివి కనపడాలి. నేను మంచినీళ్లు తాగుతున్నాను అనుకోండి, నా కింది పెదివి కనపడుతుందా కనపడదా? పై పెదవి కనపడదు, కింది పెదివి కనపడుతుంది గ్లాసు కింద నుంచి. అలా భావన చేసి ఆవిడ గుటక వేసినప్పుడు కంఠంలో కదులుతున్నటువంటి కదలికలను కూడా దర్శనం చేసి స్వతంత్రంగా త్యాగరాజస్వామి కీర్తన చేస్తారు వడ్డన గురించి. అమ్మా అమ్మా అంత తొందరగా తాగకు, వెక్కిళ్ళు వస్తాయి, ఒక్కసారి ఆగు, కాసిని మంచినీళ్ళు తాగు మధ్యలో అని మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటే ఆవిడ పాయస పాత్ర పక్కన పెట్టి మళ్ళీ కాసిని మంచినీళ్లు తాగిందని భావన చేసి మళ్ళీ ఆవిడ పాయస పాత్ర పట్టుకుని తాగుతోందని అనుభవించగలిగిన హృదయం ఉంటే ఆమె స్వీకరించవచ్చు. అలా కొందరు పెట్టిన నైవేద్యాల్ని పరమేశ్వరుడు స్వీకరించాడు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి మహాత్ములు పెట్టిన నైవేద్యాలు ఈశ్వరుడు స్వీకరించి పాయసపాత్ర మీద చెయ్యుంచింది కూడా అమ్మవారు. కాబట్టి నైవేద్యం చేత స్వయంగా భగవానుడు వచ్చి చెయ్యి వేసి స్వీకరిస్తాడు అని అందరి విషయంలోనూ నిర్ధారించడం కష్టం. అందుకే భాగవతంలో కూడా ఆయన నాకు ఏది ఇవ్వండి దానితో సంబంధం కాదు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిని కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతున్నంటాడు. కొలచిన జనులర్పించిన పరమభక్తితో ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను తింటాను. గీతలో కూడా అదే అంటాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అంత భక్తితో ఇచ్చావా తింటాను, అంత భక్తితో ఇచ్చినది కాదా
ఆయన దాన్ని స్వీకరిస్తాడని నమ్మకం ఉండదు. ఒక్క సూర్య భగవానుడి విషయంలో మాత్రం ఒక విశేషం. ఏమిటా విశేషం అంటే, మా గురువుగారు తరచుగా చెప్తూ ఉంటారు దాన్ని. భగవంతుడికి బాలభాస్కరుడి యొక్క కిరణములు పడుతున్నప్పుడు మీరు పాయసాన్నం వండి ఆయన ఎదురుగుండా పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టారనుకోండి, ఆయన కిరణ స్పర్శ, కిరణములంటే కరములు, కరములంటే చేతులు అని అర్థం. ఆయన కిరణములు ప్రసారమవుతాయి. ఆయన కిరణములు ప్రసారమై పాయస పాత్రలోని పాయసాన్ని స్పృశిస్తాయి. చాలా ఇబ్బంది కలిగినటువంటి రోజుల్లో మా గురువుగారు పాయసాన్నాన్ని అలా నివేదన చేసి ఇచ్చి ఇబ్బందులు తగ్గించినటువంటి సందర్భాలున్నాయి. ఆయన కిరణములు ప్రత్యక్షంగా ఆయన చేతులు వెళ్ళి పాయసం మీద పడతాయి. మిగిలినటువంటి సమయాల్లో అలా పడడాన్ని గమనించగలరా అంటే, అది భావము యొక్క పరిపుష్టత చేత ఉంటుంది. సూర్యకిరణముల యొక్క స్పర్శ మీరేం పెద్ద కష్టపడిపోయి కళ్ళు మూసుకుని చూడక్కర్లేదు. మీకు ఎదురుగుండా భగవానుడు దర్శనం అవుతూ ఉంటాడు. మిగిలిన చోట్ల భావనామాత్ర సంతుష్టాయై నమః, మీకు భావన ఉండాలి. సూర్యుని యందు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాడు. పైగా అది ఒక దేవతా స్వరూపం కాదు, అది పరబ్రహ్మస్వరూపం. పరబ్రహ్మస్వరూపమైన కారణం చేత ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. అందుకే ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి ఆయనని నమక చమకాలు కూడా మధ్యలో పెట్టి స్తోత్రం చేశారు. కాబట్టి తన కరస్పర్శ చేత, కిరణ స్పర్శ చేత మీరు ఇచ్చినటువంటి నివేదనని ఆయన ముట్టుకుంటాడు. ఆ ముట్టుకున్న ప్రసాదం ఏదుందో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనుగ్రహానికి కారణమవుతుంది. అందుకే ప్రదక్షిణం చేసి నమస్కారం చేసినప్పుడు వెంటనే ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతా స్వరూపములుగా చెప్పబడేటటువంటివి రెండున్నాయి. ఒకటి హనుమ. ఆ హనుమ సూర్యనారాయణమూర్తి యొక్క శిష్యులు. రెండవ వారు సూర్యుడు. కానీ సూర్యుడికి ప్రదక్షిణ ఎలా చేస్తాం అంటే, సూర్య దేవాలయం అందుకొచ్చింది. సూర్య దేవాలయం ప్రధానంగా దేనికి అంటే ప్రదక్షిణం చేయడం కోసం. కోణార్క సూర్య దేవాలయానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి గుండె జబ్బుల నుంచి, కుష్ఠవ్యాధి నుంచి విముక్తులైనటువంటి వారు ఎందరో ఉన్నారు. అంత ఉత్తరక్షణం అనుగ్రహించి ఆరోగ్యం ఇవ్వగలిగినటువంటి భాస్కర స్వరూపం ఏది ఉన్నదో ఆ భాస్కర స్వరూపానికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యతని ఉపాసన క్రమంలో కల్పించారు. భగవంతుడు భగవంతుడు అని ఎన్నో గ్రంథాలు చదివి ఎంతో పరిశ్రమ చేసే కన్నా అసలు మాంసనేత్రానికి దొరికేటటువంటి ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తి దర్శనం చేయడం ఎంత తేలికైనటువంటి విషయం. అసలు ఒక మనుష్యుడు తన జన్మ ప్రయోజనాన్ని పోగొట్టుకుంటున్నాడు అని చెప్పవలసిన అవసరం ఏదైనా ఉంటే, ప్రాతకాలంలోనూ పశ్చిమాద్రిని చేరిపోయినటువంటి సూర్యబింబాన్ని దర్శనం చెయ్యకుండా గడిపేసేటటువంటి వాడెవడుంటాడో వాడు మాత్రమే శాస్త్రం దృష్టిలో అయితే కృతజ్ఞుడు. దేని చేత కృతజ్ఞుడు అంటే, భగవానుడే స్వయంగా వినువీధిలోకి వచ్చి నిలబడినా లేచి ఆయన వంక తిరిగి ఒక్క నమస్కారం చెయ్యలేకపోయిన వాడెవడో వాడు కృతజ్ఞుడు. ఆ కృతజ్ఞుణ్ణి ఆయన క్షమించలేడు. అందుకే కృతజ్ఞఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటుంది ఆదిత్య హృదయం. అంతటి గొప్ప స్వరూపమైనటువంటి ఆ సూర్య బింబం ఉదయించేటటువంటి స్థితి, ఆయన ఉదయించేటటువంటి దిక్కుని చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట సృష్టి చేసేట. 4 దిక్కులను సృష్టి చేస్తారు. ఎందుకంటే దిక్కనేటటువంటి దానికి ఉపాసనా క్రమమునందు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నేను ఏదో ఊరు వెళ్ళాను అనుకోండి ఉపన్యాసాలకి, ఏ తెల్లవారుజామున 3 గంటలకో రైలు దిగాను అనుకోండి, నాకు ఇచ్చిన విడిదిలోకి వెళ్ళిపోయే ముందు నేను వెయ్యవలసిన మొదటి ప్రశ్న ఏమిటంటే, అయ్యా తూర్పు పెట్టండి అని అడగాలి. ఎందుకంటే దిగ్భ్రాంతి అంటారు. దిగ్భ్రాంతి అంటే దిక్కులు తెలియకుండుట. దిక్కు తెలియకపోవడం ఎంత పండితుడికైనా ఉంటుంది. ఎందుకని అంటే, వాళ్ళ ఊళ్ళో వాడింట్లో వాడి పూజా మందిరంలో వాడికి తూర్పుపెటో తెలుస్తుంది. ఇంకో ఊరు వస్తే తూర్పుపెటో ఎలా తెలుస్తుంది? తెలియదు. కానీ మొదటి నమస్కారం ఎటువైపుకి అంటే తూర్పు దిక్కుకే మొదటి నమస్కారం ప్రారంభం. ఎందుచేత అంటే సూర్యకిరణములు పడితే తప్ప సుషుమ్నా నాడి అసలు చైతన్యాన్ని పొంది ఒక్కసారి ఆ హృదయ పద్మం వికసనాన్ని పొందదు. అలా పొందించేటటువంటి సూర్యనారాయణమూర్తి ఏ దిక్కున ప్రకాశిస్తాడో
ఆ దిక్కుని ప్రాక్ అని పిలిచారు. ప్రాక్ అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే మొదటిది, పూర్వము అని. పూర్వ దిక్కు, ప్రాక్ పశ్చిమము అని పిలుస్తారు. పూర్వోత్తర భాగములు అంటారు. ఏదో భాగవతం దశమస్కంధం ఉందనుకోండి, పూర్వ భాగము ఉత్తర భాగము అంటారు. పూర్వ భాగము అంటే మొదటిది, ఉత్తర భాగము అంటే తరువాతది. అంటే అందరికీ తెలియవలసిన దిక్కు ఏదైనా ఉంటే అది ప్రాక్, అది తూర్పు. తూర్పు దిక్కు తెలియకుండా ఉండడానికి వీల్లేదు. తూర్పు దిక్కు తెలిసి తీరాలి. ఎందుకంటే అసలు జీవితానికి వికసనం ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ఆ తూర్పు దిక్కు నుంచి మొదలవుతుంది. అందుకే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా సృష్టి ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదట దిక్కు ఏది సృష్టి చేశాడో దానికి తూర్పు దిక్కు, ప్రాక్ అని పేరు. ప్రాక్ను ఆయన ఎలా నిర్ణయం చేశాడు అంటే ఇక్కడ సూర్యోదయం అవ్వాలి అని నిర్ణయం చేశాడు. ఇక్కడ సూర్యోదయం అవుతుంది, ఇక్కడ నుంచి కిరణములు పడడం ప్రారంభమవుతాయి అని. ఏ పర్వత శిఖరం మీద సూర్య భగవానుని యొక్క ఉదయము ప్రారంభమవుతుందో నిర్ణయం చేసి అక్కడ వరకు మాత్రమే మనుష్యులు గొప్ప యోగ సంబంధమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు వెళ్ళగలిగినటువంటి ప్రాంతాలుగా నిర్ణయం చేశాడు. ఇక సూర్యుడు ఎక్కడ ప్రకాశం ప్రారంభమవుతుందో అది దాటి వెళ్ళడానికి మనుష్య ఉపాధికి శక్తి ఉండదు. అక్కడ వరకు మాత్రం మనుష్యుడు వెడతాడు. మనుష్యుడికి యోగశక్తే కాదు, శరీర బలాన్ని బట్టి కూడా అక్కడ వరకు వెళ్ళగలరు అని రామాయణం నిర్ధారణ చేసింది. కిష్కింధకాండలో శ్రీరామాయణంలో ఆ దిక్కుకు ఎలా వెళ్ళాలి అన్నది చెప్తాడు సుగ్రీవుడు. సూర్యోదయం ఎక్కడవుతోందో చెప్తాడు. చెప్తున్నప్పుడు కిష్కింధలో బయలుదేరితే ఆ వానరుణ్ణి పిలిచి ఆయనతో అంటాడు, నువ్వు 1,00,000 మంది వానరులతో కలిసి బయలుదేరవలసి ఉంటుంది. తూర్పు దిక్కున సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడో అక్కడ వరకు మాత్రమే మనుష్య శరీరములు కాని ఇతర శరీరములు కాని వెడతాయి. దాటితే ఇక దేవతలే, ఎవరు వెళ్ళలేరు. అది ఎక్కడ ఉన్నదో ఆ శిఖరం నేను చెప్తాను చూడని ప్రారంభం చేస్తాడు. కిష్కింధ దాటిన తరువాత గంగానది, గంగానది దాటితే సరయు, సరయు దాటితే కౌశికి, కౌశికి దాటితే యమున, యమున దాటితే సరస్వతి, సరస్వతి దాటిపోతే సింధు నది. ఈ నదులన్నీ దాటి వెళ్ళిపోయిన తర్వాత యామున పర్వతం వస్తుంది. ఆ యామున పర్వతం దాటి వెళ్ళిపోయిన తరువాత మహీనది, మహీనదిని కూడా దాటి వెళ్ళిపోతే కాలమహీనది అనబడేటటువంటి ఇంకొక నది వస్తుంది. ఆ కాలమహీనదిని కూడా దాటిపోతే కురు, పాంచాల, కాశీ, మజ్జి, అల్ల, మగధ, వత్స, మచ్చ, చేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్మక అనబడేటటువంటి రాజ్యాలు. ఇవన్నీ దాటి వెళ్ళిపోతే మగధ, మగధ దాటితే మందర పర్వతం. ఆ మందర పర్వతం కింద ఉండేటటువంటి ప్రాణులు ఒక చెవి కలిగినటువంటి వాళ్ళు, ఒక్క ముక్కు భాగం మాత్రమే కలిగినటువంటి వాళ్ళు, ఒక కాలు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఉండి అతి బలవంతులైనటువంటి ప్రాణుల్ని కూడా పట్టి తింటూ ఉంటారు. అది వాళ్ళ ఆహారం. ఆ మందర పర్వత ప్రాంతాన్ని కూడా దాటి వెళ్ళిపోతే యవద్వీపం, యవద్వీపం దాటితే సువర్ణద్వీపం, సువర్ణద్వీపాన్ని కూడా దాటితే రజతద్వీపం, రజతద్వీపాన్ని కూడా దాటితే శోణానది ఎర్రటి జలాలతో ప్రవహిస్తూ ఉంటుంది. శోణ అంటేనే ఎరుపు, ఎర్రటి జలాలతో ప్రవహిస్తుంది. అది కూడా దాటిపోతే లోహితమనేటటువంటి సముద్రం. ఆ ప్రాంతానికి ఇంకా వెళ్లే కొద్దీ శక్తి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఆ సముద్రం మీద నుంచి వెడుతున్నప్పుడు నీడబట్టి ఆ సముద్రంలో ఉండేటటువంటి ప్రాణులు ఆ వెడుతున్న ప్రాణుల్ని పట్టి లాగి తినేస్తాయి. అంత భయంకరమైనటువంటి లోహితమనబడేటటువంటి సముద్రం. ఆ లోహిత సముద్రాన్ని కూడా దాటి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తరువాత కుటశాల్మలి అనబడేటటువంటి ఒక పెద్ద వృక్షం కనబడుతుంది. ఆ వృక్షం దగ్గర నుంచి వెనక్కి అప్పుడే ఉదయిస్తున్నటువంటి బాలభానుడి యొక్క కిరణములా అన్నట్లుగా బంగారు కాంతితో మెరిసిపోతున్నటువంటి విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి భవనం ఉంటుంది. ఆ భవనమునందు గరుత్మంతుడి నివాసం చేస్తూ ఉంటాడు. ఆ భవనాన్ని కూడా దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతే అక్కడ ఆ పాలసముద్రం ఉంటుంది. పాలసముద్రం మధ్యలో తెల్లటి వృషభమనబడేటటువంటి పర్వత శిఖరం ఉంటుంది. దాని యందు మళ్ళీ ప్రత్యేకంగా సుదర్శనము అనబడేటటువంటి ఒక సరస్సు. ఆ సరస్సులో పద్మకింజిల్కములతో కూడుకున్నటువంటి సువర్ణ కేసరములతో కూడుకున్నటువంటి అపారమైనటువంటి సుగంధమును విరజిల్లేటటువంటి తామర పుష్పాలుంటాయి.
ఆ కొలనులో స్నానం చెయ్యడం కోసమని దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు కూడా భూమండలం మీదకి వస్తారు. అంతటి అద్భుతమైనటువంటి సుదర్శనమనబడేటటువంటి సరోవరాన్ని దాటి వెళ్ళిపోతే ఒక గొప్ప జలసముద్రం వస్తుంది. ఆ జలసముద్రంలో అశ్వముఖంతో బడబా రూపంలో ఒక గొప్ప కృత్య తిరుగుతూ ఉంటుంది. అది సముద్రాన్నే ఆహారంగా పుచ్చేసుకుంటూ ఉంటుంది. ఆ జలసముద్రాన్ని కూడా దాటి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయిన తరువాత జాతరూపశిల అనబడేటటువంటి గొప్ప పర్వతం ఉంటుంది. ఆ పర్వతానికి ఉండేటటువంటి శిఖరం మీద మహానుభావుడైనటువంటి ఆదిశేషుడు 1000 పడగలతోటి 1000 తలలతో నల్లటి వస్త్రములను కట్టుకుని తపస్సు చేస్తూ కూర్చునుంటాడు. ఆయనని కూడా దాటి ముందుకు వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయిన తరువాత అక్కడ కనపడుతుంది అద్భుతమైనటువంటి ఉదయ పర్వతము. ఆ ఉదయ పర్వతంలో సౌమనసము అనబడేటటువంటి ఒక శిఖరం ఉంటుంది. ఆ సౌమనసమనబడేటటువంటి శిఖరం మీద మహానుభావుడైనటువంటి వామనమూర్తి అవతార స్వీకారం చేసినప్పుడు మొట్టమొదట ఒక పాదాన్ని ఉంచి, మేరు పర్వతం మీద రెండో పాదాన్ని ఉంచి, ఇంతంతైవటుడింతయై మరియుతానింతయ్య భోవీధి అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయ్యని పెరిగి 2 పాదములు వేసి నిలబడ్డాడు. అంతటి అద్భుత స్వరూపంతో విష్ణుపాద స్పర్శ పొందినటువంటి శిఖరాలు. అయం సుదర్శనో ద్వీప పురో యస్య ప్రకాశతే యస్మిన్ తేజశ్చ చక్షుశ్చ సర్వప్రాణిభృతామపి అంటారు మహర్షి. ఆ పర్వత శిఖరము సౌమనసము ఎక్కడ ఉన్నదో ఉదయ పర్వతంలో అక్కడ సూర్యబింబం ఉదయిస్తుంది. అక్కడ మొట్టమొదట ప్రతిరోజు సూర్యుని యొక్క ఎర్రటి కాంతులు ప్రారంభమవుతాయి. అక్కడ ప్రారంభమైనటువంటి కాంతులు కొద్ది క్షణాలలో ఆ బింబం ఇలా ఎర్రటి గీతతో పైకి లేవగానే ఆ కాంతి భూమండలాన్నంతటినీ కప్పేస్తుంది. ఆ కప్పేసినప్పుడు ఎర్రటి బింబంగా పైకి లేస్తాడు. ఆయన యొక్క కాంతి కిరణములే సమస్త భూతముల యొక్క కన్నుల మీద పడతాయి. యస్మిన్ తేజశ్చ చక్షుశ్చ, అన్ని భూతముల యొక్క కన్నుల మీద పడి చైతన్యము కలుగుతుంది. కలిగి సమస్త ప్రాణులు కందెరయగుచు అంటారు తిక్కన గారు. అన్ని ప్రాణులు కళ్ళు తెరుస్తాయి. కళ్ళు తెరిచి ఎదురుగుండా ఉండేటటువంటి వస్తువుల్ని చూడడం మొదలు పెడతాయి. ఈ చూడడం మొదలు పెట్టడం అనేటటువంటిది భోగముల యందు సగం భాగం. ప్రత్యేకించి భోగం అనుభవించాడండి అంటారు, సుఖాలు అనుభవించారండి అంటారు. ఆ అనుభవించినటువంటి సుఖాలలో సగం సుఖమంతా దేన్ని ఆశ్రయిస్తుంది అంటే కంటి యొక్క గుడ్డు సూర్యుని యొక్క కిరణముల తేజస్సుని పుచ్చుకోగలిగితే వాడు 50% సుఖాలని పొందుతాడు. లేనినాడు ఈ బ్రహ్మాండమునందు ఎన్ని సుఖములున్నాయో అందులో 50% సుఖాలు వాడికి లేనట్టే. అందుకే సుఖములన్నీ దేన్ని ఆశ్రయిస్తాయంటే సూర్య కిరణమును ఆయన కాంతి కన్ను పుచ్చుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకని అంటే మీరు చూడండి, కళ్ళొక్కట్లేవు. భార్యని చూస్తాడా, తల్లిని చూస్తాడా, తండ్రిని చూస్తాడా, కడుపున పుట్టిన బిడ్డల్ని చూస్తాడా, పర్వత శిఖరాలు చూస్తాడా, దేవాలయాన్ని చూస్తాడా, ధ్వజస్తంభాన్ని చూస్తాడా, ఉత్సవమూర్తిని చూస్తాడా, మూల విరాట్ని చూస్తాడా, గురువుగారిని చూస్తాడా, గురువుగారి పాదములు చూస్తాడా? ఏం చూస్తాడు? భోగములలో సగం భోగాలు పోవడం, జీవితంలో భయం, ఈ రెండు దేని చేత ఉంటాయంటే కంటి యొక్క గుడ్డు సూర్యుని యొక్క కిరణమును పుచ్చుకోలేనటువంటి స్థితి చేత. అందుకే ఇన్ని భోగాలకి కారకుడై మహానుభావుడైనటువంటి సూర్యుడు ఆ పర్వత శిఖరం మీద, సౌమనస పర్వత శిఖరం మీద ఉదయిస్తాడు. బంగారుతో తయారు చేయబడి ఆ పర్వత శిఖరము పచ్చటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకాశించేటప్పుడు అరుణ కిరణాలతో ఎర్రటి కాంతితో ఆయన ఉదయించినప్పుడు ఆయన కాంతి పడి ఈ బంగారు పర్వత శిఖరము ఆయన యొక్క కాంతి కలిసి ఒక పెద్ద నెగడు, అంటే భోగి మంట వేస్తారే అలాంటి మంట మండుతోందా అన్నట్టుగా ప్రాక్ ఆ దిక్కంతా కూడా ఎర్రబడుతుంది. అదే అరుణోదయము అని పిలుస్తారు. అంత ఎర్రటి కాంతితో ప్రారంభమవుతుంది. ఎవరు ఆ ఎర్రటి కాంతి వంక చూసి నమస్కారం చేస్తారో వాళ్ళకి
ఆ రోజు దురితముల యొక్క ఫలితములుగా రావలసినటువంటి దుష్ఫలితములు ఏ ఉంటాయో వాటన్నిటినీ కూడా చీకట్లను ఎలా చిమ్మేస్తాడో అలా చిమ్మేస్తాడు. చిమ్మి పద్మములను వికసనం చేయిస్తాడు. సూర్యకిరణం పడితే పద్మం వికసిస్తుంది. పద్మమునందు ఎవరుంటారంటే లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క స్థానములలో ఒకటి పద్మం. ఇంటి తలుపులు తెరిచారనుకోండి, ఇంట్లో ఉన్నాయన బయటికి వస్తాడని గుర్తు. ఇంటి తలుపులు వేసేసాడంటే ఆయన బయటికి రాడు, అందుకు తలుపు వేసుకున్నాడు. ఆయన తలుపులు తీశాడంటే ఆయన బయటికి వస్తాడు, లేదా మీరు లోపలికి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఆయనైనా బయటికి వచ్చి మీకు అనుగ్రహిస్తాడు, లేదా మీరైనా వెళ్ళి ఆయన దర్శనం చేసి అనుగ్రహాన్ని పొందొచ్చు. పద్మము వికసనాన్ని పొందింది అంటే లక్ష్మి యొక్క అనుగ్రహము ప్రారంభమైనది అని గుర్తు. లక్ష్మీ కటాక్షమును కల్పింపగలిగిన వాడెవరు అంటే సూర్యనారాయణమూర్తి ఒక్కడే. అందుకే ఆయన ఉదయిస్తున్నప్పుడు ఆ అరుణారుణ కాంతుల వంక ఎవడు చూస్తాడో, ఎవడు చూసి దర్శనం చేస్తాడో, ఎవడు నమస్కరిస్తాడో వాళ్ళకి విశేషమైనటువంటి అనుగ్రహం. ఒకటి, దురితము యొక్క ఫలితము తొలగదోయబడుతుంది. అంటే గత జన్మలలో చేసుకున్న పాపము యొక్క ఫలితము ఇవాళ రావలసి ఉందనుకోండి, అది తొలగిపోవడానికి కారణం ఏది అంటే సూర్యనారాయణమూర్తికి చేసేటటువంటి నమస్కారం. ప్రత్యక్షమైన భగవానుడు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన ఇంట్లో మనం నిలబడి నమస్కారం చేసేయచ్చు. రెండవది, ఆయన లక్ష్మీ కటాక్షాన్ని ప్రసరింపచేస్తాడు. ఏ దురితము ఉన్నదో దాన్ని పోగొట్టడమే కాదు, దాని స్థానంలో ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నింపుతాడు. అందుకే యోగము క్షేమము అంటారు. ఈ రెండు ఈశ్వరుడు ఇస్తాడు. క్షేమము అంటే ఉన్నది ఉండుట, ఏది ఉండాలో అవన్నీ ఉండాలి. అందుకే పూర్వం ఉత్తరం రాస్తే క్షేమం అని రాసేవారు. అంటే అవతలవాడు చదువుకుని ఉద్వేగపడక్కర్లేదు, ఏవేవి ఉండడం వల్ల నేను సంతోషంగా ఉంటానని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ ఉన్నాయి, ఏవీ జారిపోలేదు. యోగం, నేను సుఖపడడానికి కావలసినటువంటి వస్తువులలో కొత్త వస్తువులు సమకూడే యోగం. ఏదో ఇంతవరకు నాకు ఒక వాహనం లేదు, కాలినడకన వెడుతుండేవాణ్ణి, నేను నిన్న ఒక వాహనం కొనుక్కున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు వాహన యోగం పట్టింది, అంటే కొత్తగా నాకు ఒక సుఖం వచ్చింది. యోగమును క్షేమమును ఇవ్వగలిగిన వాడు పరమాత్మ. క్షేమమునకు భంగకరము ఆపద. ఆపద అంటే మన బుద్ధి చేత తప్పించుకోలేనిది, ఈశ్వరుడు మాత్రమే తప్పించగలిగిన దానిని ఆపద అని పిలుస్తారు. ఆ ఆపదను తొలగించగలిగిన వాడెవరు అంటే ఆ అరుణారుణ కాంతులతో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారంతో రోజు ప్రారంభం అవ్వాలి. అందుకే త్రైవర్ణికులు అంటారు. అంటే యజ్ఞోపవీతం వేసుకునేటటువంటి అధికారం ఉన్నటువంటి వర్ణముల యందు జన్మించినటువంటి వారు కొంతమంది ఉంటారు. వాళ్ళకి సూర్యోదయ కాలమునందు, మధ్యాహ్న కాలమునందు, ప్రదోష కాలమునందు విశేషమైనటువంటి విధి ఏర్పాటు చేయబడింది. అది సూర్య సంబంధమై లోకమునకు ఉపకారము చేసేటటువంటి ప్రజ్ఞతో కూడుకుని ఉంటుంది. 4వ వర్ణము వారు సూర్యోదయ సమయంలో ఏమీ చెయ్యకుండా ఉండవచ్చు అని అనుకోకూడదు. స్కాంద పురాణంలో వ్యాస భగవానుడు సూర్యోదయ సమయంలో తప్పకుండా సూర్యనారాయణమూర్తి వైపు తిరిగి చెయ్యవలసినటువంటి స్తోత్రాన్ని మనకిచ్చాడు. అవి మేము కాకినాడ పట్టణంలో ముద్రణ చేయించి ఇస్తే ఇవాళ ఎంతో మంది ప్రతిరోజు సూర్యోదయానికి చదువుకుంటూ ఉంటారు. ఆ వ్యాస భగవానుడిచ్చిన స్తోత్రం ఏదుందో దానిని 4వ వర్ణము వారు ప్రాతకాలంలో స్తోత్రం చెయ్యాలి సూర్యానుగ్రహం కోసం. మిగిలినటువంటి ముగ్గురు సంధ్యావందనం చేస్తారు. సంధ్యావందనం ఎందుకు చెయ్యాలి అంటే సంధ్యావందనం కేవలం తన యొక్క ఉన్నతి కొరకు మాత్రమే కాదు. ఆ ముగ్గురికి యజ్ఞోపవీతం ఎందుకు వేస్తారంటే 2 కారణముల చేత వేస్తారు. ఒకటి, ఎంత కష్టం వచ్చినా చచ్చిపోకుండా బతికి లోకానికి మార్గదర్శకుడు కావాలి, ఆత్మహత్య చేసుకోకూడదు. ఎన్ని కష్టాలైనా భరించి నిలబడు, ఏదో ఒకనాటికి నువ్వు అభ్యున్నతిని పొందుతావు. ఇది నిరూపణం చేసి లోకానికి మార్గదర్శనం చెయ్యాలి, కష్టాన్ని ఓర్చుకోవడంలో. అందుకే చూడండి, పాండవులు లక్క ఇంట్లో పెట్టి కాల్చేస్తే బయట పడిన తరువాత భిక్షాటన చేసైనా బతికారు, యజ్ఞోపవీతం ఉంది కాబట్టి. ఇంత కష్టం వచ్చింది, ఎందుకు ఈ బతుకని వాళ్ళు ఆత్మహత్య చేసుకోలేదు. మనకి శాస్త్రములన్నీ అవే మాట చెప్తాయి. కళ్యాణీ బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ రామాయణంలో.
100 సంవత్సరములు ఆయుర్దాయంతో నిలబడినవాడు ఎన్ని కష్టములు పడనివ్వండి, చిట్ట చివరి క్షణంలోనైనా శుభవార్త వింటాడు. ఓర్పు అనేటటువంటిది అంత అవసరం జీవితంలో. కాబట్టి ఆత్మహత్య చేసుకోకూడదు. లోకమంతా ఎన్ని కష్టాలలో ఉన్నా తాను మార్గదర్శకుడై యజ్ఞోపవీతం ఉన్నవాడు కష్టాన్ని భరించి నిలబడి లోకానికి మార్గదర్శనం చేయించగలిగిన వాడై ఉండాలి. అంతేగాని కష్టం వచ్చిందని వాడే భగవంతుడిని వదిలేశాడు అనుకోండి, ఇంకా మిగిలిన వాళ్ళకి భగవంతుడిని అందించేవాడెవరు, మార్గదర్శనం చేసేవాడెవరు? కాబట్టి శరీరం విడిచిపెట్టకూడదు. 2, సంధ్యావందనం ఎందుకు చెయ్యాలి అంటే, సంధ్యావందనం ఎవరికి విధించారంటే లోకోపకారం చెయ్యవలసిన వాళ్ళకి, ప్రతినిత్యం కాయ కష్టం చెయ్యవలసిన అవసరం లేని వాళ్ళకి సంధ్యావందనం వేసింది శాస్త్రం. తప్ప ఏదో పక్షపాతంతో కొంతమందితో సంధ్యావందనం చేయిద్దాం, కొంతమందితో సంధ్యావందనం చేయించద్దు, అది శాస్త్రం యొక్క లక్షణం కాదు. వాళ్ళు కష్టపడి ఉండవలసినటువంటి వాళ్ళు, వాన పడుతోందంటే తెల్లవారకట రైతు పొలానికి పరిగెడతాడు. అతన్ని నువ్వు సంధ్యావందనం చేయాలంటే పంటలు ఎక్కడ పండిస్తాడు, అందరికీ అన్నం ఎక్కడ దొరుకుతుంది? అందుకే అతనికి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఒక్కసారి సూర్యనారాయణమూర్తి వైపు తిరిగి స్కాంద పురాణాంతర్గత స్తోత్రం చేస్తాడు. కానీ యజ్ఞోపవీతం ఉన్నవాడు అర్ఘ్యప్రదానం చెయ్యాలి. ఎందుకు అర్ఘ్యప్రదానం చేయాలి? అసలు సూర్యుడికి అర్ఘ్యం ఎందుకు అంత అవసరమైంది? అర్ఘ్యం ఇవ్వకపోతే ఏమవుతుంది? ఎందుకు ఈ త్రైవర్ణికులంటే సంధ్యావందనం చెయ్యవలసినటువంటి కర్తవ్యమున్నటువంటి వాళ్ళు ఎందుకు అర్ఘ్యప్రదానం చేస్తారు 3 సంధ్యలలో? అందులో ప్రత్యేకించి ప్రాతఃసంధ్య, తెల్లవారుజామున సంధ్యావందనానికి అంత అవసరం ఎందుకు వచ్చింది అంటే, దానికి ఏ అవసరం చేత చేయించారో చెప్పారు. ఆయన సూర్యనారాయణమూర్తి ఉదయించేటప్పుడు ఆయన ఉదయించకుండా చేసేస్తే ఇక లోకములకు కాంతి ఉండదు. లోకములకు కాంతి లేకపోతే, సూర్యుని యొక్క గమనం లేకపోతే ఆ చీకటి వలన ధర్మము లుప్తమైపోతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే కదా ప్రమాణంగా చేసుకుని సంధ్యావందనం, మధ్యాహ్నానికి వచ్చాడంటే కదా మళ్ళీ సంధ్యావందనం, ప్రదోషానికి వెళ్ళాము అంటే కదా మళ్ళీ సంధ్యావందనం. ఇవి లేనప్పుడు సంధ్యావందనం ఎక్కడుంటుంది? లేనప్పుడు ముందు ధర్మం లుప్తమైపోయింది. ఎందుకంటే సంధ్యాహీన అశుచి, సంధ్యావందనం చేయకపోతే అశౌచంతో ఉన్నవాడితో లెక్క, వాడు ఏ కార్యానికి పనికిరాడు. అందుకే ఆ రాక్షసులు ఏం చేస్తారంటే అసలు సూర్యోదయం జరగకూడదు అని చూస్తారు. అలా చూసేటటువంటి రాక్షసులకు మందేహులు అని పేరు. ఆ మందేహులన్న రాక్షసులు ఎక్కడుంటారు అంటే, నేను ఇందాక మీతో మనవి చేసి ఉన్ననే క్రమం, ఆ క్రమంలో లోహిత సముద్రానికి ముందు ఉండేటటువంటి శిశిర పర్వతాన్ని కూడా దాటి, లోహిత సముద్రాన్ని దాటి గరుత్మంతుడుండేటటువంటి కుటశాల్మలి వృక్షం దాటిపోయిన తరువాత సూర్యనారాయణమూర్తి ఉదయం జరుగుతోంది, ఇక ఎర్రకాంతి వస్తుందేమో అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే చెట్ల మీదకి ఎక్కి ఆ చెట్లకి తలకిందులుగా వేలాడుతూ ఉగ్రమైన పెద్ద శరీరాల్ని పెంచి సూర్యకిరణములు భూమండలం మీదకి రాకుండా అడ్డుకుంటారు. అడ్డుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు ప్రతిరోజు కూడా తే పతంతి జలే నిత్యం సూర్యస్యోదయనం ప్రతి. ఏ కారణం చేత అంటే, అభితప్తాః స్మ సూర్యేణ లంబంతే స్మ పునః పునః నిహతా బ్రహ్మతేజోభిః అహన్యా హనిరాక్షసాః అని. వాళ్ళు అలా చెట్లకి తలకిందులుగా వేలాడుతూ సూర్యబింబానికి అడ్డొచ్చి ఇక సూర్యుని యొక్క కిరణములు పడకుండా ఆపేటటువంటి సమయంలో సూర్యుడు ఉగ్రమైన స్వరూపాన్ని పొందుతాడు. ఒకసారి నా కర్తవ్యతానిష్టకి, నా కారుణ్యానికి ఎదురొస్తున్నారు, మీరు నన్ను ఉదయించకుండా అడ్డుకుంటున్నారని చూస్తాడు. ఆయన అభితప్తాః స్మ సూర్యేణ, ఆయన యొక్క కాంతి చేత తప్తమవుతారు. వాళ్ళు తప్తమై ఆ వేడి భరించలేక చెట్ల కొమ్మలలోంచి ఆ కింద ఉండేటటువంటి సముద్రంలోకి పడిపోతారు, లోహిత సముద్రంలోకి పడిపోయి మళ్ళీ వాళ్ళు తేరుకొని సాయంకాలం అయ్యేటప్పటికి మళ్ళీ చెట్లు ఎక్కుతారు. ఇవాళ కాకపోతే రేపు, రేపైనా ఎలా అడ్డొస్తా, రేపైనా ఎలా ఉదయిస్తాడు? లోకానికి ధర్మనాశనం చేస్తాం అని రాక్షసులు ప్రారంభమవుతారు. అందుకే అక్కడ గాని ఇక్కడ గాని ఎక్కడ గాని ముందు పాడు చెయ్యాలని చూసేది రాక్షసులే. కాబట్టి ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. నాకు మీ